भक्तवर्तनम जय स्वराज्यम ब्रह्मणान ब्रह्मसुदा आनंदन नमः शिवाभ्याम नवयवनाभ्याम परस्परासुत ओर्धराभ्याम नगेंद्र कन्या निकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। हरि ओम। భక్త మహాశయులకి కోవూరు పట్టణం పినాకిని ఉత్తర తీరాన ఉండేటటువంటి గ్రామం అండి కోవూరు. ఈ కోవూరులో కామాక్షి సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దేవాలయం, మనం శివాలయం అనుకుంటాం. ఈ మన స్వామివారికి కార్తీక మాసంలో సోమవారాలన్నీ అందరూ వచ్చి భక్తులు అభిషేకాలు పూజలు విశేష పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ఆఖరిగా కార్తీక మాసంలో వచ్చే మహాశివరాత్రిగా ఈరోజు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. అది ఈ సంవత్సరంగా ఉభయకర్తలు పూర్తి శ్రీనివాసులని మరియు భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. తర్వాత మన శివమ్మ గారు డాక్టర్ శ్రీనయ్య గారి కుటుంబీకులు, వాళ్ళ కుమారులు, వాళ్ళ బంధువులందరూ కలిసి స్వామివారికి 1000 మందికి భోజనం మహాశివరాత్రి సందర్భంగా పూజ అయిన తర్వాత అభిషేకం అయిన తర్వాత అందరికీ భక్తులు పెట్టారు. తర్వాత ప్రతిరోజు కూడా ఈ మాసం అంతా కూడా కొంతమంది భక్తులు వచ్చి వివిధ రకమైనటువంటి రసాలతో, ఫలాలతో, పుష్పాలతో, పుష్పజలాలతో అందరి కూడా స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తున్నాం. మరియు మనం గ్రామంలో విశేషంగా భస్మాభిషేకం అనేది మొదలుపెట్టుకున్నాం. ఈ భస్మాభిషేకం కార్తీక మాసం అంతా చేసాం, మిగతా రోజుల్లో కూడా చేస్తాం. భక్తులు ఎవరైనా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలంటే భస్మాభిషేకం చేసి ఆ భస్మం ఇస్తాం. మీరందరూ కూడా భస్మాన్ని స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎంతో పర్వదినం. ఈ కార్తీక మాసంలో లాస్ట్ శుక్రవారం రావడం, అది దాంట్లో మాస శివరాత్రి అనేది రావడం ఎంతో విశిష్టం. మా ప్రధాన అర్చకులు వంశపారంపర్యం శివాలయం ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య గారి ఆశీస్సులతో ఈరోజు ఆయన చిన్న కార్యక్రమం ఒకటి ఆయన ద్వారా చెప్పడం, ఆ శివుడే మాకు ఆజ్ఞ ఇచ్చాడని చెప్పి మేము ఎంతో సంతోషంగా మా మనస్ఫూర్తిగా మా కొంతలో మేము చేసాం. ఈరోజు ప్రజలు కూడా, ఈ కోవూరు ప్రజలకి మన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ ఎంతో మహత్తమైన శివాలయం. ఇక్కడ 11,000 బాణాలు కానివ్వండి, బాణలింగాలు కానివ్వండి, ఎంతో మహత్తరమైన గుడి. ఇక్కడ ఎక్కడా లేని గుడి. ఎవరైతే భక్తులు కష్టాల్లో వచ్చి ఇక్కడ 11 ప్రదర్శనలు చేసి తిరుగుతారో వాళ్ళు సుఖసంతాలతో వర్ధిల్లుతారని అందరూ చాలామంది చెప్తూ ఉంటారు. అట్టే గతంలో కూడా మన ప్రశాంత్ అమ్మ గారు ఎమ్మెల్యే కాకముందు కోవూరుకి ఎమ్మెల్యేగా అయినప్పుడు వాళ్ళ అబ్బాయితో నేను చెప్పాను. వాళ్ళ అబ్బాయితోనే మన సుబ్రహ్మణ్య స్వామి గారు ఫోన్లోనే మాట్లాడి వాళ్ళు గోత్రాలు తీసుకొని 11 రోజులు 11 రుద్రాలు చేశాడు. మేడం గారు 54 ఓట్ల పైచిలుకలతో గెలిచారంటే ఈ శివపాద కామాక్షి సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులు, మన సుబ్రహ్మణ్య గారి స్వామి ఆశీస్సులు అని చెప్పి తెలియపరుచుకుంటా ఉన్నాం.